నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు వినిపించకపోతే ఆ ఇల్లు ఎంత వెలబెలపోతుందో చెప్పలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అల్లరి చేసే చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆ నరకం ఘోరంగా ఉంటుంది. తల్లిదండ్రుల గుండెల్లో మొదలయ్యే ఆ ఆవేదనను మాటల్లో చెప్పలేం. ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదే పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అదృశ్యమై దాదాపు 27 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. జాహ్నవి కోసం నిరీక్షించి తల్లిదండ్రులు తినడం కూడా మానేసి అనారోగ్యం పాలైన పరిస్థితి. పెద్ద ఎత్తున అధికారులను రంగంలోకి దించిన, డ్రోన్ల సాయంతో సెర్చింగ్ ముమ్మరం చేసిన పాప జాడ మాత్రం దొరకలేదు. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా వెతకడంతో పాటు సాంకేతికంగా అన్ని కోణాల్లో విచారించినప్పటికీ ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. చిన్నారి జాహ్నవి అదృశ్యమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి క్లూ లభించకపోవడంతో కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కొన్ని రోజుల తర్వాత పోలీసులు గాలింపును తగ్గించడం కనిపిస్తుంది. కానీ జాహ్నవి కేసులో మాత్రం అలా జరగటం లేదు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు దాదాపు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డ్రోన్లతో గాలింపులు చేపట్టారు. కాలువలు, చెరువులు, పొలాలు, పొదలు, గ్రామాల పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అయినప్పటికీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే కీలకమైన ఆధారం మాత్రం ఇప్పటికీ లభించలేదు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం కేసు తీవ్రతను మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్నారి జాహ్నవి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్లను తుని, కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు కీలక జిల్లాల్లో అతికిస్తున్నారు. ఇది దర్యాప్తులో ఇప్పుడు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని పోలీసులు భావిస్తున్నారనే సంకేతం కనిపిస్తుంది. పోలీసులు ఇంకా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సాధారణంగా దర్యాప్తులో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే పోలీసులు ఇలాంటి రివార్డు ప్రకటిస్తారు. అంటే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నట్లు అర్థమవుతుంది. అసలు ఈ కేసులో అత్యంత మిస్టరీగా మారిన అంశం పెంపుడు శునకం వ్యవహారం. జూన్ 6వ తేదీన జాహ్నవి కనిపించకుండా పోయిన సమయంలో ఇంట్లో ఉన్న పెంపుడు శునకం కూడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత అది తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆశలు చిగురించాయి. కానీ చిన్నారి మాత్రం తిరిగి రాలేదు. తర్వాత ఆ శునకం కూడా మృతి చెందింది. పాప కనిపించకుండా పోయిన రోజు గ్రామ ప్రధాన రహదారిపై అది ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు నమోదైన ఆ దిశగా దర్యాప్తుకు ఉపయోగపడే స్పష్టమైన సమాచారం మాత్రం లభించలేదు. ఇక్కడే ఈ కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గాలింపు జరిగిన తర్వాత కూడా ఒక్క ఆధారం దొరకకపోవడం చాలా అరుదుగా కనిపించే పరిస్థితి. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ప్రతి చిన్న సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తున్నాయి. మొదట ప్రాధాన్యం ఇవ్వని వివరాలను కూడా తిరిగి విశ్లేషించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలాసార్లు మొదట చిన్నదిగా కనిపించిన అంశమే తర్వాత కీలక ఆధారంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ కేసులో అత్యంత బాధాకరమైన అంశం మాత్రం జాహ్నవి తల్లిదండ్రుల పరిస్థితి. సుమారు నెల రోజులుగా వారి జీవితమే ఆగిపోయినట్టుగా మారింది. ప్రతి అడుగులోనూ తమ బిడ్డ జ్ఞాపకాలే వాళ్ళని వెంటాడుతున్నాయి. ఎవరో ఒకరు మీ పాప కనిపించింది అని చెబుతారేమో అనే ఆశ ప్రతి ఫోన్ కాల్కు ఉలిక్కి పడుతున్నారు. ప్రతి వాహన శబ్దానికి బయటికి పరిగెత్తుతున్నారు. తమ బిడ్డ గురించి సమాచారం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమాజం కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 99 టీవీ తరపున కూడా ఓ విజ్ఞప్తి మేము చేస్తున్నాం. పాప ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నాం. ఇక ఇలాంటి కేసులు మన సమాజానికి కూడా ఒక హెచ్చరికగా మిగులుతున్నాయి. చిన్నారులను ఇంటి బయట ఒంటరిగా వదిలేయడం, కాసేపే కదా అనుకుని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ సంఘటన గుర్తు చేస్తుంది. క్షణాల్లో జరిగే ఒక చిన్న పొరపాటు కుటుంబాన్ని జీవితాంతం కన్నీళ్ళలో ముంచే విషాదంగా మారే ప్రమాదం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఎక్కడ ఉన్నా చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.